హాయ్ అండి. వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి స్టోరీ గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. ఒకరోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వెక్కడ ఉంటావు అని అడిగింది. అప్పుడు పక్షి పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడుని చూపించింది. అప్పుడు తాబేలు దానిని చూసి ఆ కర్ర పుల్లలతో ఉంది కదా, అదేనా అని చాలా వెటకారంగా అంటుంది. అప్పుడు పక్షి అవును అదే, నేను దానిని చాలా కష్టపడి కట్టుకున్నాను అని చాలా సంతోషంగా చెప్తుంది. అప్పుడు తాబేలు నీ గూడు కంటే నా శరీరానికి ఉన్న డొప్పే చూడడానికి బాగుందే అంటుంది. దానికి పక్షి ఏం మాట్లాడలేదు. ఎండ వచ్చినా వర్షం వచ్చినా చలి పెట్టినా ఆ గూటిలో ఎలా ఉంటావో ఏమో అని మాట్లాడుతుంది. అదే నేనైతే ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్ప లోపలికి వెళ్ళిపోతాను అంటుంది. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అంటుంది చాలా గొప్పగా. దానికి పక్షి ఈ గూడు నేను సొంతంగా నిర్మించుకున్నాను, అందుకే నాకు చాలా ఇష్టం, అది ఎలా ఉన్నా నేను హ్యాపీగా అందులో ఉంటాను అంటుంది. నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు, అదే నా ఇంట్లో అయితే ఫ్యామిలీ అంతా కలిసి ఉండగలము అని చెప్తుంది. అందుకే నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టము అని చెప్పి అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోతుంది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటము, గొప్పలు పోవడం లాంటివి చేయలేదు. అందుకే ఎదుటి వారిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడి వారిని బాధ పెట్టకూడదు. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.